హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం సామాన్య కాలంలో 2వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ 2వ ఆదివారంలో ఈరోజు పట్టణాలలో మనం గమనించినట్లయితే, ముఖ్యంగా సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువుకి సాక్షిగా నిలబడినటువంటి మొదటి వ్యక్తులలో ఉన్నటువంటి వారిలో బప్తిస్మ యోహాను గారు ఒకరు. ఈరోజు చదవబోతున్నటువంటి సువిశేషంలో ఆయన ఒక మాట చెప్తాడు. చివరి మాట ఏంటంటే, నేను ఇదిగో రాబోతున్న క్రీస్తుని, ఆయనకు సాక్ష్యముగా నేను ఉన్నాను అని చెప్తాడు. ఈరోజు మనందరి పిలుపు కూడా అదే, ప్రభునికి సాక్ష్యముగా ఉండాలి అని. మీకు గుర్తుందో లేదో, పాత కాలంలో, ఇప్పుడంటే ఛార్జింగ్ లైట్లు వచ్చినాయి, అంతా తర్వాత కరెంటు పోయిన వెంటనే ఆ లైట్ వెలిగిపోతుంది. కానీ పాతకాలంలో లాంతర్లు ఉన్నాయి, గుర్తుందా అందరికీ? లాంతర్లు, తర్వాత కొన్ని కిరోసిన్ లైట్లని బుడ్డిలను ఉండేవి అన్నమాట. వాటిని లాంతర్ వెలిగించిన తర్వాత కింద బెటరు, దానికి ఒక సపరేట్గా ఒక కడ్డీ ఉంటుంది, దాన్ని తగిలించి, నేను చూశాను అనమాట, అది మరి మీకు గుర్తుందో లేదో, కడ్డీ ఉంటుంది, దాన్ని తగిలించేసి ఈ లాంతరం తీసుకెళ్ళి దాని మీద తగిలిస్తారు. దేనికంటే కింద ఉంచితే అక్కడ మాత్రమే వెలుగు వస్తుంది, అదే అక్కడ కొద్దిగా ఎత్తులో పెడితే అక్కడ వెలుగు ఆ చుట్టుప్రక్కల ఆ గదంతా వస్తుంది, ఆ ఇల్లంతా వస్తుంది అన్న ఆలోచనతో అట్లా ఆ లాంతర్కి సపరేట్గా ఆ కడ్డీ దాని కొరకే తయారు చేసిన కడ్డీ, దాని కొరకు దాని మీద తగిలిస్తారు. అలా ఆ లాంతర్కి అదొక దీపస్తంభం. ఈరోజు మనల్ని కూడా అలాగా దీపస్తంభం మీద, ఇంకా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, ఆ దీపస్తంభం ఎలాగో ఆ దీపాన్ని మోస్తుందో, మనము కూడా ఆ స్తంభాల్లాగా మోసుకుంటూ వాక్య స్తంభాలుగా మారాలి. వాక్యాన్ని మోసుకొని ఇతరులకు ఆ వాక్యం అనే వెలుగుని అందించే బిడ్డలుగా మనం ఉండాలి అని ఈరోజు పట్టణంలో మనం చూస్తున్నాం. అందుకే మొదటి పట్టణంలో మనం చూస్తాం, నిన్ను నన్ను జాతులకు దేశాలకు ఒక జ్యోతిలాగా, వెలుగుచున్నటువంటి జ్యోతిలాగా, క్రీస్తు ప్రభువుని ఇతరులకు అందించే ఒక జ్యోతిలాగా, క్రీస్తు జ్యోతిలాగా మనందరం కూడా మారాలి అని ఈ రోజున ఈ పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక మనం ఎక్కడున్నామన్నది కాదు, క్రీస్తు కొరకు నిలబడ్డామా అన్నదే ముఖ్యం. ఏ పరిస్థితిలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, వివాహ జీవితంలో ఉన్నా, గురుత్వ జీవితాల్లో ఉన్నా, ఇంకా ఎలా ఉన్నా కూడా మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, ప్రభు కొరకు నిలబడుతున్నామా లేదా, ప్రభు వాక్యాన్ని ఇతరులకు అందించగలుగుతున్నామా లేదా అనేదే చాలా ముఖ్యం. మీరు కూడా మాలాగా బైబిల్ పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడు అని మంచి దేవుడి మాటలు ఒక 2 చెప్తే చాలు. నేను గంటసేపు ప్రసంగం చెప్పిన దానికంటే మీరు వెళ్ళి చెప్పిన 2 మాటలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, ఎక్కువగా పని చేస్తారు. కనుక ఆ ప్రేమపూర్వక మాటలు మనం నేర్చుకోవాల్సింది ఎక్కడంటే బైబిల్ నుంచి. క్రీస్తు ప్రభు నేర్పించే తత్వం ప్రేమతత్వం. కనుక ఈ రోజున అది మనకు అర్థమైతేనే నేను సాక్షిగా నిలబడతాను. అది మనకు నేను ప్రభు వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే నేను క్రీస్తు ప్రభుకి సాక్షిగా నిలబడగలను. కనుక ఈరోజు ఈ పూజ బలిలో ఒకవేళ ఇప్పటి వరకు సాక్షిగా ఉండాల్సిన అవకాశం నీకు వచ్చినా కూడా ఒకవేళ నిలబడలేదేమో, ప్రభు కొరకు, మంచి కొరకు